ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అమ్మా, ఒకరి చేతులకు ఒకరు ఉంగరాలు తొడగండి. నిశ్చితార్థం అయిపోయింది. త్వరలోనే కళ్యాణ ప్రాప్తిరస్తు. మీరు వెళ్ళి పెద్దవాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకోండి. లెక్చరర్ నన్ను పెద్దం చేశారు. ఇప్పుడు వీళ్ళిద్దరూ వచ్చి నా కాళ్ళకు దండం పెడతారనుకుంటా. చూస్తావేంటి సుమా, పైకి రా. ఆశీర్వదించాలిగా, రా. నా దగ్గర ఆశీర్వాదం తీసుకోవడం ఏంటి? వాడి పేరెంట్స్ మీరే కదా మమ్మీ. అంటే ఇప్పుడు నాకు దండం పెట్టరా? దర్శకుడిని, సృష్టికర్తని పక్కన పెట్టేశారా? రావే. ప్రసాదు, వెళ్ళరా. వెళ్ళండి. అందరూ అక్షంతలు వేయండి. నిశ్చితార్థం జరిగినట్టే త్వరలోనే మీ ఇద్దరికి పెళ్లి కూడా జరిగిపోవాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నానురా. దయచేసి ఎవరో ఏమనుకోవద్దు. ఇక్కడ మేము కొంచెం పర్సనల్ మ్యాటర్ మాట్లాడుకోవాలి. మీరందరూ వెళ్తారా? ఇంకా పర్సనల్ గా మాట్లాడుకునేదేముంది? ప్రోగ్రాం అయిపోయింది కదా, పదండి. ఆగవే, నీకు అసలు విషయం తెలియాలి కదా. అసలు విషయం ఏంటి? డ్రామా నిశ్చితార్థం అయిపోయింది కదా. డ్రామా అని ఎవరు చెప్పారు? ఇప్పుడు వీళ్ళిద్దరికి జరిగింది నిజమైన నిశ్చితార్థమే. వాట్? అవునమ్మా, వాళ్ళిద్దరికి ఇప్పుడు జరిగింది నిజమైన నిశ్చితార్థమే. మరందుకే కదా మంచి ముహూర్తం చూపించి నిజమైన పంతుల్ని పిలిపించి వేద మంత్రాల సాక్షిగా ఇద్దరినీ కూర్చోబెట్టి వేలి కనుక్కున్న నిశ్చితార్థం ఉంగరాల్ని ఎందుకు తొడిగించాననుకుంటున్నావు? నానమ్మా, ఏం మాట్లాడుతున్నావు? ఇదిగో, నువ్వు కామెడీలు చేయకు. కామెడీలు చేయడం ఏంట్రా? నీకు జరిగింది నిజమైన నిశ్చితార్థమే. అత్తయ్య, ఏంటి మీరు అంటున్నది? వాళ్ళిప్పటికీ 30 సార్లు చెప్పారు వాళ్ళిద్దరికి జరిగింది నిజమైన నిశ్చితార్థమే అని. మళ్ళీ ఏంటంటావేంటి మమ్మీ? అంటే అందరూ కలిసి చీట్ చేసి నిశ్చితార్థం చేస్తారా? ఇందులో చీట్ చేయడమే ఉంది. మీ అందరికీ తెలియకుండా చేసావా? మీ అందరినీ చీకట్లో నిలబెట్టి చేసావా? మీ కళ్ళ ముందే కదా జరిగింది. నేను ఒప్పుకోను. ఎందుకు ఒప్పుకోవరా? వేద మంత్రాల సాక్షిగా మీ ఇద్దరికి నిశ్చితార్థం జరిగిపోయింది. నువ్వు ఒప్పుకోనన్నా కుదరదు. అంటే
ఈ పల్లవి నాకిష్టం లేకపోయినా నా కొడుకు ఇష్టం లేకపోయినా నిశ్చితార్థం చేసేస్తారా? ఇది మోసం అనరా? మోసం మోసం గురించి నువ్వే మాట్లాడాలి మరి. లెక్క ప్రకారం వీళ్ళిద్దరికి నిశ్చితార్థం ఎప్పుడూ జరగాలి. కానీ నువ్వేం చేశావు? ఒక పామును రప్పించి ఆ నిశ్చితార్థం ఆపేశావు. అది మోసం కాదా? మమ్మీ అంటే నిశ్చితార్థం ఆపడానికి ఏదో చేసి ఉండొచ్చు, కానీ నాకైనా ఒకసారి చెప్పాలి కదా. అబ్బా, అసలు నీకేం తెలీదురా? మీ అమ్మ పాముని పిలిచి నిశ్చితార్థాన్ని ఆపింది. ఆ విషయం నీకు అప్పుడు తెలియకపోయినా తర్వాత తెలియలేదా? అన్నీ తెలుసు, కానీ ఇది మోసమని నీకు ఆవేళ అనిపించలేదా? పల్లవిని ఇంటి కోడల్ని చేసుకుంటానని చెప్పి మీడియా ముందు చెప్పావు, కానీ వెనుక నుంచి కుట్రలు చేశావు. అందుకే ఎవరి బుద్ధులు వాళ్ళనే తినేస్తాయి అనేది. మీరు తప్పుదారిలోకి వెళ్ళారు కాబట్టే మేము ఈ దారిలోకి రావాల్సి వచ్చింది. ఇదొకటే అనుకుంటున్నావా ఏంటి? ఈ నాటకం పేరుతో మీ అమ్మ ఏం ఘనకార్యం చేసిందో నీకు తెలుసా? బామ్మగారు, ఆహాహాహా, మీరేదో అద్భుతమైన రహస్యాన్ని బయట పెట్టబోతున్నట్టు, అది తెలిసిపోతే భూమి బద్దలైపోతుందన్నట్టు మీరు మాట్లాడడం, సగంలో ఇది ఆపేసి చెప్పొద్దు అని బిల్డప్ ఇవ్వడం చాలా బాగుంది. అంటే ఆంటీ గురించి చరణ్ తప్పుగా అనుకునేలాగా క్రియేట్ చెయ్యాలనే కదా? నిజాలు తెలుసుకోకుండా వాగావనుకో పళ్ళు రాలగొడతాను. ఎవరు ఏమనుకున్నా సరే ఈ నిశ్చితార్థాన్ని నేను యాక్సెప్ట్ చేయను. యాక్సెప్ట్ చేసి తీరాలి. ఇంకాపండి. మీరెన్ని చెప్పినా సరే నాకు ఈ పల్లవి అంటే ఇష్టం లేదు. దీన్ని చేసుకోవడం నా కొడుకు కూడా ఇష్టం లేదు. అయితే ఆ రోజు మీడియా ముందు, పోలీసుల ముందు పల్లవిని కోడలుగా చేసుకుంటానని ఎందుకు చెప్పావే? ఆ తర్వాత నిశ్చితార్థం వరకు ఎందుకు తీసుకొచ్చావు? నీ పరువుని కాపాడుకోవడం కోసం చేసావు. ఒరే చంటి, పోలీసుల్ని మీడియా వాళ్ళని పిలవరా. వాళ్ల ముందు ఈ నిజాల్ని చెప్దాం. రేయ్ ఆగరా, నువ్వేం పోలీసులకు ఫోన్ చేసి పిలవక్కర్లేదు.